వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమే. ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్ పూటకో వేషం. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజం. సీఎం పదవిని ప్రజలు ఇవ్వాలి, ముష్టి అడిగితే వచ్చేది కాదు. జనసేన అధినేత పవన్ పై మంత్రి సీదిరి అప్పలరాజు సెటైర్. మళ్లీ అధికారం కోసం రాయలసీమ అభివృద్ధి చేస్తామంటూ హామీలా. నారా లోకేష్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. నల్గొండ జిల్లా హలియాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పట్ల ప్రజలు ఆదరణను చూసి ప్రతిపక్షాలకు కళ్లల్లో మంటలు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి కూడా తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ భూతానికి ఎంతో మంది బలయ్యారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా కేంద్రమే సర్టిఫికెట్ ఇచ్చిందన్న విషయాన్ని మరవద్దంటూ ప్రతిపక్ష నాయకులకు చురకలంటించారు. ఈ సమావేశంలో హలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యాడవల్లి విజయేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రజల్లో కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పెరుగుతున్న ఆదరణను చూసి, బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు కళ్ళల్లో మంటలు మండుతున్నాయి. మీకెందుకే దశాబ్ది ఉత్సవాల మీద రేవంత్ రెడ్డి అనబడే పిసిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్, వాళ్ళ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 50 కోట్ల రూపాయలు తెచ్చుకో ఢిల్లీలో ఇచ్చి పిసిసి పదవి కొనుక్కొచ్చుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. మేమనే మాట కాదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శిస్తే నవ్వుకుంటుంది. దశాబ్ది దగాట. దీని మీద మేము 2వ తారీఖు నిరసన ర్యాలీలు చేస్తాం అనటం సిగ్గుచేటైన విషయం. వీళ్ళు అధికారంలో ఉన్ననాడు ఇలా బట్టి విక్రమార్క కూడా నల్గొండ జిల్లాలో ఏం అభివృద్ధి జరిగింది, జిల్లా మంత్రి ఏం అభివృద్ధి చేసిండు, సుఖేందర్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు, ఎమ్మెల్యేలు ఏం అభివృద్ధి చేసిండని మాట్లాడుతున్నావు. బట్టి నువ్వు దిగి ఒక పూట నల్గొండలో కూర్చో, నేనే వస్తా. నల్గొండ జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యునిగా ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మీద ఎన్నాళ్ళు పరిపాలించి ఎంత సీనియారిటీ మీరు పెంచుకుర్రో అంత ఫ్లోరిన్ భూతాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ జిల్లాలో. ఇవాళ మీ మంత్రులుగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వెంకర్ రెడ్డిలు చెయ్యనటువంటి అభివృద్ధి జగదీశ్ రెడ్డి చేసింది ఈ 10 సంవత్సరాలు. ఇవాళ వరద కాలువ మీరు పడావు పెడితే అప్పుడు రామూర్తి యాదవ్ గారు ఉన్న టైంలో వచ్చిన వరద కాలువను మీరు కాంగ్రెస్ 10 ఏళ్ళు మూలకు పడేస్తే మళ్ళా మొన్న మేము 100 కోట్లు పెట్టి వరద కాలువను చివరిదాకా నీళ్ళు ఇస్తున్న ఘనత మాది. ఇవాళ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 2 కార్లు నీళ్ళు ఇచ్చే దాంట్లో కానీ, చివరి వరకు థాయిలాండ్ వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ కృష్ణానది మీద ఉన్న లిఫ్టులు మీరు మర్చిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ ప్రాంతంలో దగ్గర 4000 కోట్ల రూపాయలతోటి లిఫ్టులు చేపట్టండి. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పూటకో వేషం వేస్తున్నాడని, బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని మీడియా సమావేశంలో మండిపడ్డారు. చంద్రబాబు కారణంగా గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్ ఒక్కసారైనా దాని గురించి మాట్లాడావా అని ప్రశ్నించారు. పవన్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తప్పులు ఉంటే చెప్పాలి, కానీ
చెప్పులు చూపించడం కాదని, కార్యకర్తల మనోభావాలపై బండరాయి వేస్తున్నాడని, కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ మాట్లాడలేని వ్యక్తి పవన్ అని అన్నారు. పిఠాపురంలో ధర్మ పరిరక్షణకు వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా అని ప్రశ్నించారు. గోదావరి జిల్లాలో మీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావు అని అన్నారు. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు అనేక పథకాలు తమ ప్రభుత్వం అందిస్తోందని ఇవేమీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారాహి యాత్రను ప్రజలు పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేశారు. అంటే అప్పుడు నీవేమయ్యావు నాయనా అని అడుగుతున్నాను. పుష్కరాల పేరు చెప్పి కృష్ణానదిలో 41 ఆలయాలను కూల్చివేశారే, ఆ రోజు నీ ధర్మరక్షణ ఎక్కడికి వెళ్ళింది నాయన అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ జరిగినట్టు చెప్పడానికి నువ్వు చేసే ఒక ప్రయత్నం, ఆ రోజు ఎవరో పిచ్చివాళ్ళు చేశారని ఒక మాటలు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా ఆ సందర్భంలో రథానికి కానీ ఆలయాలకు కానీ ఏదైనా ఒక కార్యక్రమం రాజకీయ కుట్రలో భాగమే, చంద్రబాబు నాయుడు చేసిన నాటకమే అని తేటతెల్లం అవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన నీ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నువ్వు రాసింది చదవడం కాదు, నేను చదవలేదు కానీ నిత్యం చదువుతాను, మేధావులతో ఇంటరాక్ట్ అవుతాను. మరి ఏ మేధావులు మీకు ఈ సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్రజలకు నిజాలు చెప్పండి. నిజం అంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. నీ మాటలు ఏవైతే ఉన్నాయో నీలో అసహనం కనపడతా ఉంది, అసంతృప్తి కనపడతా ఉంది. ఒకరోజు ఏమంటాడో, నేను ముఖ్యమంత్రి పదవి అడగడానికి అర్హుడిని కాదంటాడు. అబ్బా, చాలా రియలైజేషన్ అనుకున్నాం. మళ్ళీ ఇస్తే తీసుకుంటానన్నాడు. ఏం తీసుకున్నాడు? ఎవడుంటాడని ముఖ్యమంత్రి పదవి ఇస్తేని? ఇస్తే తీసుకుంటానన్నాడు. ఒకరోజు ఏ పార్టీతో కలుస్తానో లేదో నిర్ణయించలేదంటాడు. ఒకరోజు ఏమో కలుస్తానంటాడు. ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేని, నిర్దిష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని, ఒక లక్ష్యాలతో జీవించాలనేటువంటి స్థితిలో లేని పవన్ కళ్యాణ్ ఈరోజు నారాహి యాత్ర, ఆ భజన కోసం పాపం పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తప్పులుంటే చెప్పు, చెప్పులు చూపించడం కాదయ్యా, తప్పులు చెప్పాలా. తప్పులుంటే చెప్తే అది సరిదిద్దుకుంటారు. కానీ నువ్వు చెప్పులు చూపించి నీలో ఉన్నటువంటి ఒక భావజాలం, అంటే మాట్లాడితే అందరూ తొక్కలు తీస్తాను, తోళ్ళు తీస్తాను, నేను గుర్తుపెట్టుకుంటాను. ఎవరిని గుర్తుపెట్టుకుంటావు? ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? నువ్వు చేసిన తప్పిదాల మీద నువ్వు ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు. అయ్యో, నేను రాజకీయాల్లోకి వచ్చాను, నన్ను నమ్మి కొంతమంది నా వెంట నడిచారు, వాళ్ళ జీవిత భవిష్యత్తు ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించావా? జనసేన పార్టీ వచ్చింది, జనసేన పార్టీలో కొంతమంది నడిచారు, నువ్వు తీసుకెళ్లి హోల్సేల్గా చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టేస్తున్నావు దాన్ని. మరి వీళ్ళందరూ ఏమైపోతారు? నీ అసహనం మొన్న కనబడ్డది. ఏమని? వచ్చిన వాళ్ళకి మీరు టీలు కాఫీలు ఇవ్వండి, కానీ కనీసం అది ఇవ్వకపోతే రారేమిటని. నీ సభలు ఎలా సక్సెస్ అవుతున్నాయో కూడా కనీసం తెలుసుకోలేనటువంటి వ్యక్తివి. నీ కార్యకర్తలు, నీ నాయకులు జన సమీకరణ చేస్తేనే కదా అక్కడికి జనాలు వస్తారు. అది కూడా నువ్వు బేరీజ్ చేసుకోకుండా విమర్శ చేయటం అనేటువంటిది, అంటే నీ కార్యకర్తల మనోభావాల మీద పెద్ద బండరాయి వేశావు ఆ మాటలు మాట్లాడటం ద్వారా అనేటువంటి. పిఠాపురంలో జరిగిన వారాహి విజయయాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై చేసిన విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగా బదులిస్తున్నారు. మంత్రి శ్రీకాకుళం జిల్లా సిదిరి అప్పలరాజు స్పందించారు. ముఖ్యమంత్రి పదవిని ప్రజలు ఇవ్వాలి తప్పించి ముష్టి అడిగితే వచ్చేది కాదన్నారు. ఎవరు అడ్డుకున్నా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతానని పవన్ అంటున్నారని, ఆయన ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నారా లేక తన ఎమ్మెల్యేలను గెలిపించడానికా అంటూ సెటైర్లు వేశారు. ముందు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పవన్ నిర్ణయించుకోవాలన్నారు. పార్టీ గుర్తుపోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించుకోవాలని చురకలంటించారు. పార్టీ గుర్తు ప్రస్తుతం ఎక్కడుందో, ఎన్నికల సంఘం ఎవరికి కేటాయించిందో తెలుసుకోవాలని అన్నారు. మరోవైపు ఏపీలో పొత్తుల విషయం పైన అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ తెర ముందు నాటకాలు వేస్తూ తెర వెనుక అంతా కలిసే సంసారం చేస్తున్నాయని దుయ్యపట్టారు. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, మరి పవన్ ఎన్ని చోట్ల పోటీ చేస్తాడని ప్రశ్నించారు. అందరు కలిసే కదా ఉన్నారు, కలిసే ఉన్నారని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పవన్ కళ్యాణ్ భీమిలిలో గాజువాకలో పోటీ చేసినప్పుడు కసికసిగా మేము ఓడించినామట. అంటే చంద్రబాబు ఆయన సహకరించాడనే కదా దాని అర్థం. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? భీమవరంలో నాకు కసికసిగా ఓడించారు, గాజువాకలో నాకు కసికసిగా ఓడించారు, కసికసిగా ఓడించాము అని మమ్మల్ని అంటే దాని అర్థం మిగతా పార్టీలు ఆయన సహకరించాయనే కదా. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన సహకరించే, మేము ఒక్కరమే ఆయన వ్యతిరేకించి ఆయన ఓడించినామని. అంటే 2019లో కూడా వాళ్ళు కలిసే ఉన్నారు.
ఎప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. తెర ముందు నాటకాలు ఆడుతూ ఉన్నారు, తెర వెనుక వాళ్ళందరూ కలిసే సంసారం చేస్తున్నారు. 2024 కూడా అంతే. దీనిలో పెద్ద మార్పు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్పేది మా పార్టీకి స్పష్టమైన విధానం ఉంది. మేము సింగిల్గానే పోటీ చేస్తాం, అన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ పవన్ కళ్యాణ్ అంటే నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ట్రైనింగ్ తీసుకొని వచ్చాను, సిద్ధంగా ఉన్నాను అంటే ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తాం? ముఖ్యమంత్రిగా పోటీ చేయాలంటే రాష్ట్రం మొత్తం పోటీ చేయాలి. అంతే తప్ప ఓ 30 నియోజకవర్గాలు పోటీ చేసిన ముఖ్యమంత్రిని చేయండి అంటే ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజల వాళ్ళు తప్ప మనం అడుక్కుంటే ముష్టడిగితే తప్ప వచ్చేది కాదని ఈ సందర్భంగా నేనైతే హితోపలికి సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీలు ఎలా ఇస్తున్నారని, చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా ఉన్నా రాయలసీమకు ఏమీ చేయలేదని అన్నారు. కానీ ఇప్పుడు రాయలసీమను అభివృద్ధి చేస్తామని అంటున్నారని అన్నారు. ఇన్నేళ్లు రాయలసీమను ఎందుకు గాలి కొదిలేశారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా మళ్లీ అధికారం కోసం రాయలసీమను అడ్డం పెట్టుకుంటే ప్రజలు ఎవరూ నమ్మరని అన్నారు. రాష్ట్రంలో రోడ్లు వేసింది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిలోమీటర్ కూడా రోడ్డు కూడా వేయలేదని, కానీ కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అన్నారు. ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే ప్రభుత్వం స్పందించలేదని, ఒక ప్రజాప్రతినిధికే ఇలా జరిగితే సామాన్య మానవుని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో నేషనల్ హైవే ఉందిగా, రాయలసీమలో ఉన్న ప్రతి అసెంబ్లీలో ఇవాళ నేషనల్ హైవే ఉంది. జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కడా లేదు. లేకపోతే చంద్రన్న బాట, ఎంఆర్ఈజిఎస్ లో చంద్రన్న బాట, మూడన్న మాట చంద్రన్న బాట ఉంది. ఏముందంటే చెప్పుకోవడానికి ఇవేమీ రాయలసీమను ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటాడు. నువ్వు 14 ఏళ్ళు మీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాడు. ఇప్పుడు వరకు ఏం చేయలేదు, కానీ ఇప్పుడు చేసేస్తాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈ ముఖ్యమంత్రి మీకు పరిపాలనిస్తే ఈ యొక్క రాయలసీమను రతనాసీమగా మార్చేటువంటి శక్తి ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నాయి. వ్యాప్తంగా 10 లక్షల టిట్కో ఈ రాష్ట్రానికి మనం ఇస్తే వాటి పునాదులు లేపేసి ఇప్పటి వరకు నేనిచ్చా మీ రంగులు వేసుకోవడం. ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో మనం గమనించినట్లయితే ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లేదు. నేను మాట్లాడాను, ఒక ఎంపీ విశాఖపట్నంలో వాళ్ళ భార్యని పిల్లవాడిని కూడా తీసుకెళ్ళిపోయారు రౌడీలు. అంటే ఏ ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం? ప్రభుత్వం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి విజయయాత్ర ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభలలో పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ క్రమంలో పవన్ ఆరోపణలకు వైసీపీ ప్రజాప్రతినిధులు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈసారి తాను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని, ఎమ్మెల్యేని కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదంటూ పవన్ చేసిన ప్రకటనపై కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పవన్ను తాను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. ధైర్యం ఉంటే ప్రొద్దుటూరులో తనపై పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా ఆపగలిగే శక్తి తనకే ఉందని వ్యాఖ్యానించారు. పవన్ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక డైలాగు, ఇక్కడ ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2, 3, 4, 5 సార్లు అయినారు. నేను నీకు పిలుపునిస్తా ఉన్నా, నువ్వు స్టార్ కదా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఏదో చెప్తారు పెద్దగా అభిమానులు స్టార్ అని. నువ్వు స్టార్, ఎక్కడైనా పోటీ చేయడానికి కావాల్సినటువంటి ఫేస్ వాల్యూ ఉండే మనిషి అని చెప్పి నీ అభిప్రాయం. నిన్ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకునేదానికి నీకు ధైర్యం ఉంటే ప్రొద్దుటూరులో పోటీ చేయి. నేను ఆహ్వానిస్తా ఉన్నా, నువ్వు ప్రొద్దుటూరులో పోటీ చేయి. నిన్ను అసెంబ్లీకి రాకుండా ఆపగలిగిన శక్తి రాచమల్లె తయారవుతాడు. నేను ఆపుతా నిన్ను. నిజంగా నువ్వు స్టార్ అయితే 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా నీకు పోటీ చేయగలిగిన సామర్థ్యమే కానీ నీ ముఖానికి కనుక ఉంటే, విలువ ఉంటే నువ్వు ప్రొద్దుటూరు వచ్చి కంటెస్ట్ చేయమని చెప్పి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాచమల్లు పోటీ చేస్తాడు. నిన్ను అసెంబ్లీలోకి రానీడు. నిన్ను అసెంబ్లీలోకే రానియను. నువ్వు పోటీ చేయి ప్రొద్దుటూరులో.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీళ్ళలో మేము ఎవ్వరం పోటీ చేసినా నీ మీద గెలుస్తాం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరులో పోటీ చేయమని ఆహ్వానిస్తా ఉన్నా. నిన్ను అసెంబ్లీలోకి రాకుండా ఇక్కడి నుంచి అడ్డుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి. తెలంగాణ రాకముందు కుకట్పల్లిలో నీళ్లు లేక ఆడపడుచులు రోడ్లపై బిందెలు ప్రదర్శన చేసేవారని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో 9 ఏళ్లలో నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకలలో భాగంగా కేపీహెచ్పీ కమ్యూనిటీ హాల్లో జరిగిన మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో 90 ఏళ్లుగా పరిష్కారం కాని పనులు కేవలం 9 ఏళ్లలో పూర్తి చేశారని కొనియాడారు. ఒకప్పుడు ఎగతాళి చేసిన వారే ముక్కున వేలు వేసుకున్నట్టు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్న అపర భగీరథుడు అని అన్నారు. నేడు తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అవలంబిస్తోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సత్కరించారు. రవీంద్ర రెడ్డి గారు బాలనగర్ డివిజన్ చెబుతారు. ఆ భయం అనేది పోయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత సీమాంధ్రులు కానీ ఇతర రాష్ట్రాలు వచ్చిన అందరూ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డగా భావిస్తున్నటువంటి పార్టీ ఇటువంటి మంచి పని చేస్తున్నాం. ఒక కళ్యాణ లక్ష్మి, ఒక షాద్ ముబారక్, కేసీఆర్ కిట్టు, ఇంటింటికి గద్దాలు కళ్ళాదాలు, 5 రూపాయల భోజనం, బస్తీ దవాఖానాలు, మార్కెట్లు, చెప్పులు పోతే 460 స్కీమ్స్ ఉన్నాయి. ఒక ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు ఉంటే 14,000 రూపాయలు. కేంద్రుడు పుట్టి నుంచి పెళ్లి దాకా బాధ్యత తీసుకొని పెళ్లి నాడు 1,01,000 ఇచ్చిన చరిత్ర దేశంలో ఏ పార్టీ ఒక ఆడపిల్లలు ఎక్కడైనా 1,01,000 ఇచ్చి పెళ్లి దగ్గరగా చూసే చరిత్ర ఉందా? చెప్పండి మీరు. శాంతి కుమార్ బాలనగర్ సాయి కుమార్, కూడుపల్లి సందీప్, బాలాజీనగర్ నరసింహ, బాలాజీనగర్ స్టార్ నరసింహ, కూడుపల్లి సందీప్, ఓకే, కూడుపల్లి జంపన్న, గొప్పతనాన్ని ఈ రోజున ఇవాళ వాటర్ పండుగ దినంగా ప్రకటించుకొని వాటర్ మీద సమస్యలు ఇంకా మంచి చేసుకునే విధంగా మా ఆఫీసర్లందరూ అభినందించే విధంగా ప్రజలెక్కించేటటువంటి ముఖ్యమంత్రి గారిని, ప్రజలెక్కించేటటువంటి బేటీ రామారావు గారిని అభినందించే విధంగా ఈరోజు సభ కార్యక్రమం ఏదైనా తప్పు చెప్తే అడగండి. నేనేం గల్లీ గల్లీకి మంచిగా వస్తున్నారేమో చెప్పండి. తల్లి నేను చెప్పిన మాత్రం కదా రాత్రి 12 గంటలకు నీటి గురించి ఎంత కష్టపడుతున్నారో ఆఫీసర్లు తెలుసు. వాళ్ళ కష్టాలు చెప్పలే. నీళ్లు లేకపోతే ఎంత అలవాడిపోతారు ప్రజలని చెప్పి ఆఫీసర్స్ అంతా స్కూల్స్ ఒకరికి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు అంత ఉండి కూడా మంచి ఇస్తా ఉన్నాం. ఈ రోజున మా దివ్యమార్గ మాట చెప్పాడు, 14 ముందు 60,000 మంది కనెక్షన్స్ ఉంటే ఈ రోజు 1,00,000 మంది కనెక్షన్. కరుడుగట్టిన 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశామని
చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లానూరు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై పట్టుబడ్డారని అన్నారు. వారిని అరెస్ట్ చేసి సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే 300 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయని అన్నారు. ఫలని, రాజా అనే ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి, మురుగన్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. ముత్తాయిలు కనపడతాడా? కనపడతా అది వస్తుందే? ఓకే. ఓకే అంటే వాళ్ళని తీసేస్తాం. కొద్ది రోజులుగా కుప్పం పట్టణంలో కొన్ని దొంగతనాలు జరగడం జరిగింది. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ మల్లనూరు క్రాస్ వద్ద కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కుప్పం స్టాఫ్ వెహికల్ సీకింగ్ చేస్తూ ఉంటే ఒక 3 వ్యక్తులు 2 వీలర్లో రావడం జరిగింది. వాళ్లను పట్టుకొని విచారిస్తే వాళ్ళు తమిళనాడుకు చెందిన కరుడుగట్టిన దొంగలుగా తేలడమైనది. వాళ్ళను సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర సుమారుగా 300 గ్రాముల గోల్డ్ మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా కుప్పం టౌను, అలాగే గంగవరము, చిత్తూరు, పుంగనూరు ఈ ఏరియాల్లో వాళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. మనకు వీళ్ళు సుమారుగా ఇది మన కుప్పం టౌన్లో ఒక 6 కేసులలో ముద్దాయిలుగా తేలడమైంది. అలాగే గంగవరం స్టేషన్లో ఒకటి, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఒకటి, అలాగే చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, జీడీ నీలూరు ఒక కేసు, అలాగే తమిళనాడులో కూడా కొన్ని కేసులు కూడా వీళ్ళు అడ్మిట్ కావడం జరిగింది. వీళ్ళలో పళని అనే వ్యక్తి మీద సుమారుగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఈ స్టేట్లలో 50 కేసుల పైన ఉన్నాయి ఇతని మీద దొంగతన కేసులు. అలాగే రాజా అలియాస్ ఏడుమలై మీద కూడా 10 కేసులు ఉన్నాయి. అలాగే మురుగన్ పాత నేరస్తులు, వీళ్ళ మీద ఆల్రెడీ అన్ని పక్క స్టేట్లలో కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3తో పాటు సీజ్ చేసిన గోల్డ్, సిల్వరు, అలాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 వీలర్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు కుప్పం జేఎస్ఎం కోర్టులో ముద్దాయిలను హాజరుపరచడం జరుగుతుంది. భూ కబ్జాదారుడిపై వరంగల్ జిల్లా హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చిత్రపటానికి 2వ డివిజన్ వంగపహాడ్లో క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన గోనెల సమ్మయ్య అనే దివ్యాంగుడు అదే గ్రామానికి చెందిన రుద్రారపు శ్రీనివాస్ వ్యక్తి వద్ద నుంచి 2002లో 214 సర్వే నెంబర్ గల ఎకరం భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. అయితే గ్రేటర్ పరిధిలో సాదా బైనామా అమలు కాకపోవడం, ధర్నీలో తిరిగి భూ విక్రయదారు రుద్రారపు శ్రీనివాస్ పేరు రావడంతో 20 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న గోనెల సమ్మయ్యపై పలుమార్లు దౌర్జన్యానికి దిగాడు. అమ్మిన భూమిని తిరిగి లాక్కొని కబ్జా చేయడంతో బాధితులు సిపిని ఆశ్రయించారు. వెంటనే ఆయన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ని విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. కాజీపేట ఏసీపీ హసన్పర్తి ఎస్ఐ విజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూక్రయ విక్రయం జరిగింది అని నిజమని తేల్చారు. ప్రభుత్వాన్ని మోసం చేసి భూ కబ్జాకు యత్నించిన రుద్రారపు శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు సిపి రంగనాథ్ పోలీసుల చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏండ్లుగా న్యాయం కోసం ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగినా దొరకని సాయాన్ని, న్యాయాన్ని సిపి సత్వరమై అందించినందుకు గోనెల సమ్మయ్య, గోనెల వజ్రమ్మ, గోనెల రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకు అండగా సిపి సార్, అదేవిధంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళ స్థాయశక్తుల 99% ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పోలీసు బృందానికి అందరికీ కూడా పేరు పేరున మా తల్లిదండ్రుల పక్షాన, అదేవిధంగా ఈరోజు వరంగల్ జిల్లాలో ఎవరైతే పేదవారు భూ అక్రమార్కుల పాలిట ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి పక్షాన సిపి రంగనాథ్ సార్ గారికి, అదేవిధంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు గోనెల రమేష్, వంగపాడుగులి. ఇవాళ మా సారు మాకు
న్యాయం చేసిండని మేము పాలాభిషేకం చేసినాం. పేదవాళ్ళకు ఎప్పుడైనా సహాయం, ఎవరికైనా ఏది వచ్చినా కూడా ఆయన సహాయపడతాడు. సారు చాలా మంచోడు. చేసినాం, అందుకనే చేసినాం. గోనెల రమేష్ ఈరోజు ఏదైతే సిపి సార్కు పాలాభిషేకం చేశారో వీళ్ళిద్దరు కూడా మా తల్లిదండ్రులు. దాదాపు 2002 సంవత్సరంలో రుద్రారం శ్రీనివాస్ అనే వ్యక్తి, మా వంగపాడు వ్యక్తి దగ్గర అప్పుడు వీళ్ళు కూలి నాలి వేసి కొనడం జరిగింది. ఆ భూమిని మళ్ళీ సాదాబైనామా ఇక్కడ జిందాబాద్ జిందాబాద్ పోలీసులు జిందాబాద్ 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 పోలీసులు జిందాబాద్ కమిషనర్ జిందాబాద్ చూడండి. ఈ మధ్యలో ఆయన మీద పోయండి, ఫోటో మీద ఇటుకు వస్తావు పోయి, నువ్వు అటుకు వస్తావు పోయి. చిన్న ఫోటోలు పోయి దాని మీద పోయి పోయి. అయిపోయేదాకా పోయి మెల్లగా ఎక్కువ పైకి పట్టుకోండి. టవల్ మంచిగా వేసుకో. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నౌపడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి మర్రిపాడ పంచాయతీ సెలగపేటలో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారిని డాక్టర్ ఎన్ నందిని 104 వాహనం ద్వారా వెళ్లి వైద్య సేవలు అందించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన బీపీ, షుగర్, థైరాయిడ్, జ్వరాల బారిన పడిన వారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తుల ఇంటికి వెళ్లి పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చి మందులు అందజేశారు. అవసరమైన రోగులకు ఈసీజీలు తీశారు. గ్రామంలోనే ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ లో భాగంగా వైద్యులు ఇంటికి వచ్చి గడప వద్దనే వైద్యం అందించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నౌపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓ పరిమళ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరఫత్ అనే వ్యక్తి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అనంతరం రాత్రి సమయంలో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా పక్కింటి వారు గొడవ చేశారు. ఎలా ఇల్లు కొనుగోలు చేశావు, ఇల్లు కోర్టులో కేసు పెండింగ్లో ఉందంటూ అడ్వకేట్ మూర్తుజా అతనితో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా లైసెన్స్ పిస్టల్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ముర్తుజాను అదుపులోకి తీసుకున్నారు. కాగా అరాఫత్ని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపానని నిందితుడు తెలిపాడు. अब देखो गन लेके जाके इसको गन एक्सचेंज करके ला रही. थोड़ी देर में अपने से भी लड़ाई होती है जिनकी स्टाइलों के साथ दिख रहा. गन एक्सचेंज करके फिर इंडिया लेके जा रही थी. बाकी के पूरे लेडीज है, आप लोग हम आपको हेल्प करिए. हम लोग को क्या बोलते हैं, हम लोग को हटो. आप पुलिस के सामने पानी डाल रहे हो लोग अंदर. और पीछे करो आप.
వాళ్ళు ఇంట్లోకి వచ్చి పొజిషన్ తీసుకుంటారు, వాళ్ళు ఇంట్లోకి పోతారన్న దాంతో ఇంకా ఇంట్లో ఉన్నటువంటి లైసెన్స్డ్ వెపన్ తీసుకొని వచ్చేసి గాల్లో ఫైర్ చేసిండు భయపెడతానికి. గాల్లో ఫైర్ చేస్తే ఇంకా ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు అంతా గ్యాదర్ అయినరు, రాళ్ళు కర్రలు తీసుకొని వాళ్ళు కొట్టుకున్నారు. గాల్లో ఫైర్ చేయడం వల్ల ఎవరు ఇంజూర్డ్ కాలేదు. తర్వాత వాళ్ళు రాళ్ళు వాటితో వేసుకుంటూ ఒక ఇద్దరికి లైట్గా ఇంజురీస్ అయినాయి. ఈ ఫైర్ చేసిన దాని మీద ఈ ఇష్యూ మీద ఇంకొక కంప్లైంట్ ఒకటి తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళని కూడా ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఏమైందంటే వాళ్ళు ఇంట్లోకి వచ్చి పొజిషన్ తీసుకుంటారు, వాళ్ళు ఇంట్లోకి పోతారన్న దాంతో ఇంకా ఇంట్లో ఉన్నటువంటి లైసెన్స్డ్ వెపన్ తీసుకొని వచ్చేసి గాల్లో ఫైర్ చేసిండు భయపెడతానికి. గాల్లో ఫైర్ చేస్తే ఇంకా ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు అంతా గ్యాదర్ అయినరు, రాళ్ళు కర్రలు తీసుకొని వాళ్ళు కొట్టుకున్నారు. గాల్లో ఫైర్ చేయడం వల్ల ఎవరు ఇంజూర్డ్ కాలేదు. తర్వాత వాళ్ళు రాళ్ళు వాటితో వేసుకుంటూ ఒక ఇద్దరికి లైట్గా ఇంజురీస్ అయినాయి. ఈ ఫైర్ చేసిన దాని మీద ఈ ఇష్యూ మీద ఇంకొక కంప్లైంట్ ఒకటి తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళని కూడా ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమే, ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్ పూటకో వేషం, ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజం. సీఎం పదవిని ప్రజలు ఇవ్వాలి, ముష్టి అడిగితే వచ్చేది కాదు. జనసేన అధినేత పవన్ పై మంత్రి సీదిరి అప్పలరాజు సెటైర్. మళ్లీ అధికారం కోసం రాయలసీమ అభివృద్ధి చేస్తామంటూ హామీలా. నారా లోకేష్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.